డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్ వచ్చిందని, కేంద్ర సహకారంతో ఏపీకి అత్యధిక పెట్టుబడులు సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇటు సూపర్ 6 పథకాలు, అటు సూపర్ జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు సూపర్ సేవింగ్ మేలు కలిగిందన్నారు. సూపర్ జీఎస్టీతో వనగూరుతున్న సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే అని, రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని లాభాలు చూడబోతున్నామని స్పష్టం చేశారు. కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో చంద్రబాబు మాట్లాడారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని, ప్రధాని మోడీ విజయయాత్ర కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని ఎన్నికల్లోనూ మోడీ గెలవాలి, అదే భారతదేశం యొక్క విజయం, అదే మన విజయం అని చంద్రబాబు అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవ్ నేడు భరోసా ఉత్సవ్గా మారింది. సూపర్ జీఎస్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 98,000 ఈవెంట్లు నిర్వహించాం. జీఎస్టీ తగ్గింపుతో 99% వస్తువుల్ని 0 లేదా 5% పరిధిలోకి తెచ్చారు. ఫలితంగా అన్ని వస్తువుల ధరలు తగ్గాయి. విద్యార్థులు, రైతులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరింది. ప్రతి కుటుంబానికి ఏడాదికి 15,000 రూపాయలు ఆదా అవుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశం ఒకే పన్ను, ఒకే మార్కెట్, ఇది జీఎస్టీ ప్రధాన ఉద్దేశం. 99% వస్తువులు 0 లేదంటే 5% పన్నుల పరిధిలోకి తెచ్చారు. దీంతో అన్ని ధరలు తగ్గాయి. విద్యార్థులు, రైతులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి. పేద మధ్యతరగతికి ఇదో పెద్ద రిలీఫ్. జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. కనీసం 15,000 వచ్చినప్పుడు 15 సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తుపెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవంగా మారింది. సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే 98,000 ఈవెంట్లు నిర్వహించాం. డబల్ ఇంజన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది. ఇటు సూపర్ 6 పథకాలు, అటు సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి.